ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి, దగ్గరవ్వబోతున్నటువంటి నీ బంధం గురించి వెంటనే తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి, అలాగే నీకు దగ్గరవ్వబోతున్నటువంటి నీ బంధం గురించి వెంటనే తెలుసుకొని ఆనందించు. నీకు ఎవరూ విలువివ్వడం లేదని, అలాగే తగినటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడవద్దు. నీకు ఎవరు విలువను, గుర్తింపును ఇవ్వలేకపోయినా సరే, నేను మాత్రం నీకెప్పుడూ కూడా అండగానే ఉన్నాను కదూ! నిజమా కాదా? నీకు ఎలాంటి హాని కలగకుండా ఎప్పుడూ కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. ఎలాంటి ఆపద కూడా నీ దరికి చేరకుండా నేను అన్నీ కూడా నీకు ముందే తెలియపరుస్తున్నాను. ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొనే తీరాలి. నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ, రాబోతున్నటువంటి కష్టాలను కానీ, సమస్యలను కానీ వీటన్నిటినీ కూడా నీకు ముందుగానే తెలియపరిచి, వాటి నుండి జాగ్రత్త పడేటటువంటి అవకాశాలను మాత్రం చాలా వరకు నీకు కల్పించాను. అన్నీ కూడా నీకు కష్టాలు, సమస్యలు తొలగించలేకపోవచ్చు. కొన్ని కొన్ని నువ్వు అనుభవించాలి గాబట్టి, కొన్నిటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి, వాటిని నీ నుండి పూర్తిగా తొలగించలేదు. కానీ పెద్ద పెద్ద సమస్యలను కానీ, పెద్ద పెద్ద ఆటంకాలను కానీ, చిన్న చిన్నగా చేసి చూపించి, నీ నుండి వాటిని మాత్రం దూరం చేశాను. ఇది మాత్రం సత్యం. నువ్వు పూర్తిగా ఏదైనా కానీ, ఒక కష్టం కానీ, సమస్య కానీ, వాటిని అనుభవిస్తేనే నీ కర్మ నుండి నువ్వు బయటపడతావు. కాబట్టే కొన్ని కొన్ని సార్లు నేను అడిగినవన్నీ ఇవ్వలేనప్పుడు మాత్రం నాపై నువ్వు కోప్పడవద్దు. అలాగే నన్ను నిందించవద్దు. కొంచెం నా గురించి ఆలోచన చెయ్యి. ఎందుకు బాబా నా పట్ల ఆలస్యం చేస్తున్నాడు అని మాత్రం ఆలోచించు. నీ వెంటరాని వాటి కోసం ఎందుకలా పరుగులు తీస్తూ ఉన్నావు? అది ఎండమావుల వెంట పరుగులాంటిది అని నీకు తెలియదా? అయినా సాయి వంటి గొప్ప రత్నాన్ని పొందావు. అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా ఇలా దిగులు చెందుతూ ఉన్నావా? పిచ్చి తల్లి! మనకు తగినటువంటి గుర్తింపు లేదు. నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా? నీకు గుర్తింపు ఇవ్వడం లేదని నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటావా? నాకు గుర్తింపు లేదు. కనీసం మనశ్శాంతి లేదు. ఎవరూ కూడా కనీసం మనిషిగా కూడా నన్ను గుర్తించడం లేదని ఇలా మదన పడిపోతూ ఉంటే ఎలా చెప్పు? నిన్ను ఎవరు గుర్తించాలి? అలాగే నీ మనశ్శాంతిని ఎవరు దూరం చేస్తున్నారు? నీకు నువ్వే నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు. ఎవరో నిన్ను గుర్తించడం ఏమిటి? భగవంతుడే నిన్ను గుర్తించాడు. గుర్తించాడు కాబట్టే ఈ భూమిపైకి నిన్ను పంపించాడు. కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకో. ఎవరో నీకు గుర్తింపునివ్వనవసరం లేదు. నీకు నువ్వుగా గుర్తింపించుకో. నీ మనశ్శాంతిని నువ్వు పోగొట్టుకోవద్దు. లేనిపోని ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు అన్ని వేళలా నువ్వు ప్రయత్నాలు చేయాలి కానీ, ఇలా ఎవరో నిన్ను ప్రోత్సహించడం లేదని, ఎవరో నీకు తగినటువంటి గుర్తింపు ఇవ్వడం లేదని, వారితో నువ్వు ఎందుకలా పోల్చుకుంటున్నావు? నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా, నీకు గౌరవం ఇవ్వకపోయినా నీకు వచ్చే నష్టం ఏమిటి చెప్పు? నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా కూడా నువ్వు మాత్రం వారితో సంతోషంగానే పైకి వారెంత ఆప్యాయంగా పలకరిస్తూ, నటిస్తూ ఉన్నారో నువ్వు కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు. అది నీ నుండి వారి నుండి నీకు నటన అని తెలిసినప్పుడు నువ్వు కూడా అదే నటనలో ఉండాలి. అంతేకాని వారు ఏదో ఆప్యాయంగా పలకరిస్తున్నారని నీ గురించి నువ్వు పూర్తిగా వారితో చెప్పవద్దు. అలాగే నువ్వు చేసేటటువంటి పనుల గురించి కూడా ఎప్పుడూ చెప్పవద్దు. నీ కుటుంబ సమస్యలు కూడా వారితో అస్సలు పంచుకోవద్దు. అప్పుడు ఏదో ఒకరోజు వారికే తెలిసొస్తుంది. అంతేకాని ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వెందుకు కోల్పోవాలి? నీలో ఉన్నటువంటి ప్రతిభ ఏమిటో నాకు తెలుసు. అలాగే నిన్ను నువ్వు నిరూపించుకునేటటువంటి ప్రతిసారి కూడా కాస్త ఓటమి పాలవుతూ ఉన్నావు. అది సహజమే. అయినా నువ్వేమీ బాధపడనవసరం లేదు. ఆ ఓటమి కూడా నీకు గొప్ప గుణపాఠంలా మారి,
రాబోయేటటువంటి విజయాన్ని, రాబోతున్నటువంటి అదృష్టాన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తుంది. నిన్ను ఎవరైతే గుర్తించట్లేదు అని నువ్వు బాధపడుతున్నావో, వారికి నీ గురించి పూర్తిగా తెలుసు. నువ్వేమిటో, నీకున్నటువంటి ప్రతిభ ఏమిటో, అలాగే నువ్వు ఏదైనా కానీ చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నదానివని కూడా తెలుసు. కాకపోతే వారిలో ఉండేటటువంటి ఈర్ష్య, అలాగే ఇంకేదైనా కావచ్చు, అది బయటకు ఒప్పుకునేలా చేయదనమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నీకు ఎవరో గుర్తింపివ్వడం లేదని బాధపడనవసరం లేదు. భగవంతుడు నిన్ను గుర్తించాడు. అలాగే నీకు ఎలాంటి ఆపద సంభవించకుండా ముందే ఆయన ఏదో ఒక విధంగా ఎన్నో సూచనలు నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం నీకున్నప్పుడు ఎవరిదో ఎందుకు నీకు ప్రోత్సాహం చెప్పు? నేను నిన్ను అన్ని వేళలా ప్రోత్సహిస్తాను. నీకు తగినటువంటి గుర్తింపు ఏ రోజైతే రావాలో అదే రోజు వచ్చేలా ముందే రాసిపెట్టి ఉంచాను. కాబట్టి ఆ సమయానికి నీకు ఏది దక్కుతుందో, ఏది దక్కదో, ఎవరైతే నిన్ను ప్రోత్సహించడం లేదో, ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేస్తున్నారో వారందరికీ కూడా బాగా తెలుస్తుంది కదా! మరి అంతవరకు నువ్వు ఓపికగా ఎదురు చూస్తూ ఉండు. ఒక్క విషయం సదా గుర్తుంచుకో. ఏ కష్టం వచ్చినా కూడా నన్ను తలుచుకుంటూ ఉంటావు కదా తల్లి! మరి అంతా నేనే చూసుకుంటున్నానని పరిపూర్ణంగా నమ్ముతున్నావు. మరి బాధ నీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకోలేడనుకుంటున్నావా? నీకు అన్నీ తెలిసి కూడా మరి ఎందుకలా అసహనానికి గురవుతూ వస్తున్నావు? అసలు నా గురించి నీకు పూర్తిగా తెలిసి కూడా మరలా మరలా ఎందుకిలా అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నావు? నీ గురించి నాకు ఈ మధ్య చాలా పెద్ద బాధయిపోయింది. నువ్విలా ఆలోచనలతోనే ఎక్కువగా సతమతమవుతూ, నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం మర్చిపోతున్నావా? నేను నీకు ఎంత ధైర్యాన్నిస్తున్నానో తెలుసా? అలాగే ఎటువంటి ఆపదలను నీ దరిచేరకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నీకేం తెలుసు? ఇవన్నీ కూడా నీకు కనిపించేలా చెయ్యాలి అని మాత్రం నువ్వంటే, అందుకు నా వద్ద ఎలాంటి సమాధానమూ లేదు. కేవలం నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని మాత్రం బాగా చెప్పగలను. అది మాత్రం నువ్వు నమ్మినా, నమ్మకపోయినా. నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునేలా ఎక్కువ నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉండవద్దు. నీ మనశ్శాంతిని నువ్వు పాడు చేసుకోవద్దు. నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను ఎన్నటికీ దించను. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపను. ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి ఏమిటో విన్నవించుకున్నావు. ఒక్కసారి విన్నవించిన తరువాత మరలా మరలా నువ్వు చెప్పినా చెప్పకపోయినా పూర్తిగా నీ గురించి నాదే బాధ్యత. ఇక మరి ప్రతిరోజు కూడా పదే పదే ఇలా ప్రాధేయపడుతూ, బాబా నా కోసం ఎవరూ కూడా ఏదీ చేయడం లేదు. నాకంటూ ఒక మంచి విలువను, గుర్తింపును ఇచ్చేటటువంటి ఏదైనా ఒక మంచి పని నాకు దొరికేలా చేయి బాబా అని అడిగావు కదూ! తప్పకుండా ఆ అదృష్టమే నీకు దగ్గరవ్వబోతుంది. నీకు రాబోతున్నటువంటి ధన సహాయం కావచ్చు, ధన లాభం కావచ్చు, ఏదైనా కానీ ఇన్ని రోజులు నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అది ఇక ఒక మంచి దారని చెప్పవచ్చు నీకు. అలాగే నిన్ను ఏ బంధమైతే చులకన చేస్తుందో ఆ బంధం కూడా నీకు దగ్గరవుతుంది. వారు కూడా నీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. నీ విలువ పెరిగేలా చేస్తాను కానీ, నిన్నెప్పుడూ కూడా నలుగురిలో నిరుత్సాహానికి గురిచేసే విధంగా ఈ బాబా ఎప్పుడూ చూడడు. ఒకవేళ అలా చూస్తున్నారు అంటే, వారిలో ఏదైనా కానీ ఈర్ష్య, పగ, ద్వేషం వీటిని నింపుకొని మాత్రమే నిన్ను గౌరవించడం లేదని అర్థం చేసుకో. అంతేకాని నువ్వేమీ వారికన్నా కూడా తక్కువ స్థాయిలో ఉన్నావని కానీ, లేదంటే నీకు ఏ మాత్రం కూడా తెలివి లేకుండా వారి ముందు అసహనంగా నిలబడి ఉంటున్నావని మాత్రం ఎప్పుడూ నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు. అందరి సమస్యలను తీర్చేటటువంటి ఈ సర్వాంతర్యామికి నా చిట్టి తల్లి మనసేమిటో తెలియదా? నీ గురించి నేను ఎలా మర్చిపోతాననుకుంటున్నావు చెప్పు? నేను ఒప్పుకుంటాను. కొన్ని కొన్ని సమస్యలను, అలాగే కొన్ని కష్టాలను నీ నుండి దూరం చేయలేదు అని. కానీ నీపై ఉన్నటువంటి ప్రేమ మాత్రం నాకు ఎప్పుడూ కూడా తొలగిపోదు. నువ్వు నాపై ప్రేమ చూపినా, చూపకపోయినా, నమ్మకాన్ని ఉంచినా, ఉంచకపోయినా, నా బాధ్యత ఏమిటో తెలుసా? నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడమే. అదే కదా నాకు భగవంతుడు అప్పగించినటువంటి పెద్ద బాధ్యత. మీపై నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. మీరు ఎంచుకున్నటువంటి పనిలో గొప్ప లాభాన్ని పొందబోతున్నారని నేను నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని నలుగురు కూడా గౌరవించి నిన్ను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారని కూడా చెప్తున్నాను. అది జరగడం లేదని ఇన్ని రోజులు నువ్వు ఏదైతే నిరాశకు గురయ్యావో ఆ పని తప్పకుండా జరుగుతుంది. ఇక నుండైనా జాగ్రత్తగా గుర్తుంచుకో. అపనమ్మకంతోనో, లేదంటే ఎవరో నిన్ను ఏదో అంటున్నారనో, లేదంటే వారెవరో నిన్ను ప్రోత్సహించడం లేదనో, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. తప్పకుండా నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది చేసే నిరూపించు. ఆ తరువాత కదా నువ్వేమిటో, నీ విలువేమిటో తెలిసొచ్చేది.
అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పెద్ద పని ఏమిటో తెలుసా? మౌనంగా ఉండడం. ఎప్పుడైతే విజయం నీకు వర్తిస్తుందో, ఆ విజయంతోనే వారికి సమాధానం ఇవ్వడం. అంతే తప్ప పగలు, ద్వేషాలు చూపించడమో, లేదంటే తిరిగి మరలా వారిపై నువ్వు ఏదైనా కానీ పగ తీర్చుకోవడమో కాదు. ముందు నీకు రాబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని వెంటనే నువ్వు వినియోగించుకోవాలి. ఆ తర్వాత ఈ బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటావు కదూ! సంతోషంగా ఉండండి. సో, విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయి. సర్వే జనా సుఖినో భవంతు.